ఈరోజు దేవుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మన రాబోయేటువంటి ప్రతి దినానికి సరిపోయినటువంటి ఒక సందేశాన్ని మనకు మన కుటుంబాలకు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఉంటుంది. నీ దేవుడే నీకు సహాయము చేయును. నీ దేవుడే నీకు సహాయము. నీ దేవుడే నీకు సహాయం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయము మన జీవితాల్లో మనం పొందేటువంటి సంవత్సరమే ఈ సంవత్సరం. అందుకే ఈ సంవత్సరానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ డివైన్ హెల్ప్. దైవికమైన సహాయాన్ని పొందేటువంటి సంవత్సరం, దైవికమైనటువంటి సహాయాన్ని పొందేటువంటి సంవత్సరం. అంటే గత సంవత్సరాల్లో మనుషుల యొక్క సహాయాన్ని మనం పొందిండవచ్చు, లేకపోతే ఏదైనా వేరొక సహాయాన్ని మనం పొందిండవచ్చు. కానీ ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డివైన్ హెల్ప్. దైవికమైనటువంటి సహాయాన్ని మనం పొందబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట దేవుడు ఇచ్చాడు అంటే వీఆర్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ దాట్. దాని విషయము మనము చాలా తీవ్రంగా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం, అవసరత కలిగిన వారంగా ఉన్నాం. మనిషి సహాయం ఏ రకంగా ఉంటుందంటే చెప్పిన మాట మీద మనిషి నిలబడకపోవచ్చు, కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మాట ఇచ్చాడా ఆకాశం భూమైనా గతించిపోతుంది, కానీ ఆయన మాట తప్పిపోదు. ఆయన సహాయం చేస్తాను అని అన్నాడు అంటే ఆకాశం భూమైనా గతించిపోవాలే కానీ దేవుడు మాత్రం వెనుకకు తగ్గడు. అంటే గత సంవత్సరాల్లో మనము సహాయం చేస్తాము మీకు అని చెప్పి సహాయాన్ని ఎగరగొట్టిన వారు ఉండవచ్చు. సహాయం మీకు వస్తుంది అని ఆశ చూపించి ఆ ఆశ గల్లంతైపోయి ఉండవచ్చు. ఒకవేళ దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అడగనటువంటి సంవత్సరంగా ఉందేమో. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దేవుడే నీకు సహాయము, నీ దేవుడే నీకు సహాయము. దేవుని బిడలారా, లోకంలో అనేక సహాయాలు ఉన్నాయి కదా. మరి దేవుడు ఎందుకు సహాయం చేయాలంటే ఎవరు చేయలేనటువంటి సహాయాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరు చేయలేనటువంటి సహాయం, ఎలాంటి సహాయం తెలుసా? 22వ వచనం చూడండి. ఈరోజు అందులో ఉండేటువంటి ఒక మాటను మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా. దావీదు దండు దేవుని సైన్యం వలె మహా సైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు. ప్రతిదినమున అతనికి సహాయము చేయవారు. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే ఎప్పుడెప్పుడు సహాయం చేస్తాడు? అమావాస్యకు పుణ్యానికి ఏమైనా సహాయం చేస్తాడా? అప్పుడప్పుడు సహాయం చేస్తాడా? దేవునికి నచ్చినప్పుడు సహాయం చేస్తాడా? నువ్వు అడిగినప్పుడు ఎగరగొట్టి మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు సహాయం చేస్తాడా? కాదు. బైబిల్ చెప్తుంది ప్రతిదినము అతనికి సహాయం. ఎలాంటి సహాయం తెలుసా? దేవుని యొక్క సహాయం. ప్రతి దినము దేవుని యొక్క సహాయాన్ని మనము అనుభవించేటువంటి కాలంలోనికి మనం ప్రవేశించాం. దేవుని బిడలారా, ఈ సంవత్సరంలో ప్రతిదినము ఏదో నెలకొకసారి కాదు, లేదా ఎప్పుడో నీకు బర్త్డే ఉన్నప్పుడో మ్యారేజ్ డే ఉన్నప్పుడో కాదు, లేదా పరీక్షలు ఉన్నప్పుడో కాదు. బైబిల్ చెప్తుంది ప్రతి దినము సహాయము. నాకు అనిపించింది, దేవా ప్రతి దినము సహాయం చేస్తావా? నువ్వు ప్రతి దినము సహాయం చేస్తావా? దేవుని యొక్క మాట అండి ఇది. ఇది నేను పలికినటువంటి మాట కాదు. అమాషై అనేటువంటి వ్యక్తి ఆత్మవశులో చెప్తున్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం ఏ రకంగా ఉందంటే దావీదు అనుభవించడం ప్రారంభించాడు. ఎలాంటి సహాయం అంటే ప్రతి దినము అతనికి సహాయము చేయవారు. దేవుడు సహాయం చేస్తానన్నాడు. డిసెంబర్ 31 నేను చెప్పాను, 3 రకాలుగా దేవుని యొక్క సహాయం ఉంటుంది. ఒకటి, మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా దేవదూతలను పంపించి అదృశ్యంగా ఆయన సహాయం చేస్తాడు. మూడవదిగా దేవుడే సహాయం చేస్తాడు. ఇక్కడ దావీదు జీవితంలో ప్రతిదినము అతనికి సహాయం చేయవారు అతని దగ్గరకు వచ్చారంట. ప్రతిరోజు దేవుడు మనుషులను పంపించాడు అతని దగ్గరికి, దావీదుకు సహాయం చేయండి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు ఆ దావీదుకు ఏ రకంగా సహాయం చేసినో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మాట తప్పని దేవుడుగా ఈ సంవత్సరంలో ప్రతి దినము మనకు సహాయం చేయాలని ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా. ప్రతిదినమంట. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రతిదినం దేవుడు సహాయం చేయాలి అంటే అప్పుడప్పుడు పాతకాలంలో లారీలను గమనిస్తే లారీలకు ఒక పెద్ద బ్యాటరీ ఉంటుందండి. ఆ బ్యాటరీ పైన ఒక మాట రాసింటారు. ఏమని రాసింటారు అంటే ప్రతిరోజు నన్ను గమనించండి అని రాస్తారు. ఎందుకు ప్రతిరోజు గమనించాలి అంటే
ఆ యొక్క పెద్ద లారీకి ఒక 12 టైర్లో 14 టైర్లో 16 టైర్లో ఎన్నో ఉంటాయండి. దాంట్లో ఎంతో లోడు అది తీసుకొని వెళ్ళగలదు. కానీ ఇంత పెద్ద వాహనం ముందుకెళ్ళాలి అంటే ఆ చిన్న బ్యాటరీ ప్రతిరోజు గమనించాలి. ఆ బ్యాటరీ కరెక్ట్గా ఉంటేనే ఆ బండి ముందుకెళ్ళగలదు. అంటే ఎందుకు టైర్లు ప్రతిరోజు గమనించమని చెప్పడు, లేదా వేరొకటి వాటిని గమనించమని చెప్పడు. ఎందుకు బ్యాటరీని అంటే బ్యాటరీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుడు సహాయం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైడ్. దేవుని యొక్క దృష్టిలో నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఎందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడంటే యు ఆర్ నాట్ నెగ్లిజిబుల్ పర్సన్ ఇన్ గాడ్ సైడ్. దేవుని దృష్టిలో నువ్వేదో తృణీకరించబడిన వ్యక్తివి, ఏముందిలే ఇతనికి సహాయం చేయాలి అని అనుకోడు. ప్రతి దినము సహాయం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, ప్రతిదినము సహాయం చేస్తాడు. ఎందుకు ప్రతిదినము సహాయం చేస్తాడంటే యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుని బిడ్డలారా, దేవుడు భూలోకాన్ని దేనికోసం సృష్టించాడండి? తన కోసం కాదు, నీ కోసం, నా కోసం, మానవుల కోసం దేవుడు సృష్టించాడు. ఇంత వాస్ట్ ఎర్త్ను దేవుడు సృష్టించడంలో గల ఉద్దేశం ఏంటంటే మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ సైడ్. మనిషి దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం ఏలియన్స్ గురించి వింటూ ఉంటాం. ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు అంటారు కదా. వాళ్ళు భూలోకానికి వచ్చి వాళ్ళు ఆయా పనులు చేసి వెళ్ళిపోవడం, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు వెళ్ళిపోతారండి. అంత వేగం వాళ్ళకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనకు అంత వేగం ఉండదు, మనం అంత షార్ప్గా ఉండం, వాళ్ళలాగా మనం కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. కానీ వాళ్లకు లేని స్థానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అది నేను చెప్పాలనుకున్నటువంటి మాట. దే ఆర్ హ్యావింగ్ సమ్ స్పెషల్ అండ్ యునిక్ ఫీచర్స్. వాళ్ళకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాళ్ళు చూడడానికి కొంచెం షాబీగా ఉండవచ్చు, లేదా చూడడానికి కొంచెం భయంకరంగా ఉండవచ్చు, మనలాగా ఉండకపోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళకు లేదంట అనుదినము ప్రతిదిన సహాయము దేవుడు నీకు నాకు ఇస్తాడంట. చాలా సందర్భాల్లో సాతాను నీకేమైనా తలంపు తీసుకొస్తాడు తెలుసా? నువ్వా, అబ్బా దేవునికి ఇష్టం లేదు, నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి దేవునికి ఇష్టం లేదు అనేటువంటి తప్పుడు తలంపు ఫీడింగ్ నీకు ఇస్తూ ఉంటాడు. నీవు తప్పు చేస్తున్నావు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు ఎప్పుడో ఒకసారి దేవుని దగ్గరకు వస్తావు, కాబట్టి నేను గురించి దేవుడు పట్టించుకోడు, నీ గురించి ఆలోచన ఉండదు, చాలా సిన్సియర్గా ఉంటారు చూసారా వాళ్ళని గురించే అనేటువంటి ఫీడింగ్ సాతాను నీకు ఇస్తాడు. ఎందుకు తెలుసా? నీవు దేవుని పట్ల తప్పుడు తలంపు కలిగి దేవుని యొక్క సహాయానికి నువ్వు దూరం కావాలని, దేవుని యొక్క సహాయానికి దూరం కావాలని. కానీ బైబిల్లో వ్రాయబడింది, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు, కానీ ప్రతిదినము సహాయం చేస్తాడు, ప్రతిదినము సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రతిదినము సహాయంలో ఉండేటువంటి అర్థం ఏంటంటే యు ఆర్ ఇంపార్టెంట్. రెండవదిగా ప్రతిదినము సహాయము అనేటువంటి దాంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఎందుకు తొందర పెట్టుచున్నది అనే పదం వచ్చిందంటే దేవుని బిడ్డలారా, ప్రతిరోజు బైబిల్లో చూడండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, అనుదినం ఏం రాలే, తరచుగా వచ్చి అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని ఆ అధికారిని అడుగుతుంది. విధవరాలు ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె అడుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆయన ఫస్ట్ సహాయం చేయలేదు. నీకేంటి సహాయం చేయాలి, నువ్వు విధవరాలి, నీకెవరు లేదు, నిన్నెందుకు పట్టించుకోవాలి అని అనుకున్నాడు, ప్రక్కన పెట్టేశాడు. కానీ ఆమె ప్రతిరోజు కాదు, అతని యొద్దకు తరచుగా వచ్చి అతనితో మాట్లాడుతూ అయ్యా నాకు సహాయం చేయని అడిగితే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈమె నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమెకు త్వరగా సహాయం చేస్తాను. ప్రతిరోజు సహాయము అంటుండగానే వచ్చేటువంటి తలంపేంటి తెలుసా? ఏ దేవుడు నాకు సహాయం చేయడానికి దేవునికి బోరు కొట్టదా, నాకు సహాయం చేస్తాడే దేవునికి బోరు కొట్టదా అనేటువంటి తలంపు కలుగుతుందండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ తల్లి
ఉదయం లేస్తున్నాగానే పిల్లలకు ప్రతిరోజు వంట చేస్తుందండి ఆమె. ప్రతిరోజు వంట చేస్తుంది. ఏదో ఒక రోజు పిల్లలు బీపీ తెప్పించినప్పుడు అంటది, ప్రతిరోజు మీకు సహాయం చేస్తుంటే కనీసం మీకు నా పైన ప్రేమ కూడా లేదు, నన్ను ఎట్లంటే ఎట్లా మాట్లాడతారు, నా మాట వినరు, నాకు లోబడరు. తల్లికి కూడా కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు తెలుసా? ప్రతిరోజు మీకు సాయం చేయలేదు, ఈరోజు హోటల్ తెచ్చుకోపో, నేను చేయను అనేటువంటి తల్లులు మనం చూస్తాం, అలిగేటువంటి తల్లులు చూస్తాం. కానీ దేవుడంట, బైబిల్లో వ్రాయబడింది, నీ దేవుడు నీకు సహాయం చేయను కానీ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? ప్రతిదినము. నాకు అనిపించింది, దేవా ప్రతిరోజు నువ్వు మాకు సహాయం చేయడానికి నీకు బోరు కొట్టదా? ఎంతమంది లేరు సహాయం చేయడానికి? రాజులు లేరా, ప్రధానమంత్రులు లేరా, రాష్ట్రపతులు లేరా, ముఖ్యమంత్రులు లేరా, మంత్రులు లేరా, ధనికులు లేరా, కోటీశ్వరులు లేరా? వై యు ఆర్ గివింగ్ ఎ హెల్ప్ ఎవ్రీడే టువర్డ్స్ అస్? మా పట్ల నువ్వు ఎందుకు ప్రతిదినం సహాయం చేస్తావు? నీకు బోరు కొట్టదా? దేవుడు అంటాడు, నాకు బోరు కొట్టదు. ఎందుకు తెలుసా? ఐ లవ్ యూ, మిమ్మల్ని మేము ప్రేమిస్తుంటున్నా. తల్లి ఎందుకు గొనుగుతుంది, సరుగుతుంది, మళ్ళీ ఉదయం లేస్తుండగానే మళ్ళీ చేస్తుంది. ఎందుకు తెలుసా? తన పిల్లల ఆకలితో ఆ రోజు ఉండడం ఆ తల్లికి ఇష్టంలా. ప్రతిదినము సహాయము దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, ఆయనకు నువ్వు చాలా ప్రాముఖ్యమైనవి కాదు, ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు మన జీవితాల్లో ప్రతిరోజు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఎవ్రీడే నీవు నమ్మితే, ఈ దినం నుంచి ఈ మాటను నమ్మితే, దేవుని బిడ్డలారా, నిన్నటి నుంచే కాదు మొన్నటి నుంచే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. మొన్నటి నుంచే నేను అడగడం ప్రారంభించాను, దేవా ఈరోజు కూడా నాకు సహాయం చేయ. ప్రతిరోజు సహాయం చేస్తాను. ఎవ్రీడే ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్రతిరోజు నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన మొదలుపెట్టాను. ఎందుకు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, ప్రతిదినము అతనికి సహాయము. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రతిదినము సహాయం తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికే వెళ్దాం. 12వ అధ్యాయం 22వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఎందుకు దేవుడు సహాయం చేస్తాడు అంటే, దావీదు దండు సైన్యము వలె, దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు. ఇక్కడ ఒక ప్రతిదిన సహాయానికి మొదటి కారణం, ఆయనకు నీవంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. 2, ఆయనకు నువ్వంటే చాలా ప్రేమ. 3వది, ఎందుకు ప్రతిదినం సహాయం చేస్తాడంటే, ఇక్కడ వ్రాయబడింది, దావీదు దగ్గర దండు ఉంది, చిన్న గుంపు మాత్రమే ఉంది. ఆ సైన్యాన్ని దేవుని సైన్యంలాగా మహాసైన్యం చేయాలంటే ప్రతిదినము సహాయం కావాలి. అంటే నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే నీ ద్వారా కాదు, నీ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. నీ ఎదుట ఉండేటువంటి ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, నీ ఎదుట ఉండేటువంటి ప్రతి ఒక్క కోరికలు నెరవేర్చబడాలంటే కొన్ని సందర్భాల్లో మన వల్ల కాదండి. అవర్ డెస్టినీ విల్ బి టోటల్లీ డెస్ట్రాయిడ్ బై ద అటాక్ ఆఫ్ ద డెవిల్. మన ఎదుట ఉండే గమ్యాన్ని సాతాను ఏదో ఒక రకంగా, నీ ఎదుట ఉండేటువంటి ఆశీర్వాదాన్ని, నువ్వు చేరుకోవలసిన స్థానం, పొందుకోవలసిన దీవెనలు సాతాను ఏదో ఒక రకంగా అటాక్ చేస్తూనే ఉంటాడు. కాబట్టే దేవుడు అనుకున్నాడు, దావీదు నీ దగ్గర చిన్న దండు ఉంది అంతే, దాన్ని మహాసైన్యం కావాలి అంటే, నువ్వు రాజు కావాలంటే, నువ్వు చక్రవర్తి కావాలంటే, నీ యొక్క గమ్యం ఏంటి తెలుసా? నువ్వు చక్రవర్తి కావాలి. అది నీ వల్ల కాదు. అందుకే ప్రతిదినము నీకు సహాయం చేస్తా. దేవుని బిడలారా, ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ప్రతి దినము దేవుడు సహాయం చేయడంలో 3 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు. యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ మోస్ట్ లవ్డ్ బై ద ఆల్మైటీ గాడ్, యువర్ డెస్టినీ విల్ బి అటైన్డ్ బై ద లార్డ్. దేవుని ద్వారా నీ గమ్యాన్ని నువ్వు సాధించగలవు, పొందుకోగలవు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతిదినము సహాయం. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రతిదినము దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అలాగైతే దేవుడు ఏ రకంగా ఏ విషయాల్లో సహాయం చేస్తాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలోంచి మీదట నేను ఉంచాలని కోరుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 16 వర్స్ 16. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. చాలు, ఈ భాగం మనకందరికి తెలుసు. సంసోను జీవితంలో ఉన్నటువంటి ఒక అనుభవం. ఏంటి అనుభవం అంటే, సంసోను దేవుని యొక్క విశేషమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి అండి. సంసోనుకున్నటువంటి బలము చరిత్రలో ఎవరికి లేదు. అలాంటి యునిక్ స్ట్రెంగ్త్ను, స్టామినాను, ఎనర్జీని దేవుడు అతనికి ప్రసాదించాడు. కానీ ఒక స్త్రీ దగ్గర అతని జీవితము కుప్పకూలిపోయిందండి. ఎందుకు కుప్పకూలిపోయింది అంటే 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, ఆమె అనుదినము
మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. బలిష్ఠుడు సంసోను, జయాలను సాధించినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి, దేవుని దూత ద్వారా అతని జన్మను గురించి తెలియజేసినటువంటి వ్యక్తి సంసోను అండి. ఇప్పుడు ఆ సంసోను జీవితంలో ఒక రోజు వచ్చింది. ప్రతిదినము ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున. ఎందుకు అనుదినం దేవుడు సహాయం చేస్తాడు తెలుసా? అనుదినము సాతాను నిన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. అనుదినము సాతాను డిస్టర్బ్ చేయాలని చూస్తాడండి. బైబిల్లో రాయబడింది, సంసోను దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు సాహస కార్యాలు చేసినటువంటి వ్యక్తి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి, సంసోను ఎదుట ఒక పరిస్థితి ఉంది. ప్రతిరోజు సంసోనును దెలీలా మాటలతో సతాయిస్తుంది, ప్రతిరోజు శోధిస్తుంది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అనుదినము ఉండేటువంటిది ఏంటి తెలుసా? సాతాను యొక్క శోధన. ఏదో ఒక విధానంలో నిన్ను నీ క్యారెక్టర్ విషయంలోనైనా, నీ యొక్క వీక్నెస్ విషయంలోనైనా, నీకుండేటువంటి డబ్బు విషయంలోనైనా, నీ యొక్క ఉద్యోగంలోనైనా, నీ ఫ్రెండ్షిప్లోనైనా, సమ్వేర్ ఆర్ అదర్ సాటన్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ అన్ ఐ ఆన్ యూ. నీ పైన సాతాను కన్నేసి ఉంచుంటున్నాడు. సంసోనును అనుదినము మాటల చేత అతన్ని బాధించి. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, సాతాను ఎప్పటికీ తన వెపన్స్ను కొన్ని వాడతాడండి నిన్ను దాడి చేయడానికి. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారండి, ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు. నిన్ను నీ హృదయాన్ని కుచ్చేటువంటి మాట, నిన్ను కృంగదీసేటువంటి మాట, నిన్ను విశ్వాసంలోని తొలగించేటువంటి మాట, నీవు మంచిగా చేస్తున్నా కావాల్సి గల అనవసరంగా నీ పైన ఒక మాట వేస్తారు. నీకు ఒక శోధనగా అది మారిపోతుంది, ఒక శోధనగా మారిపోతుంది. బైబిల్లో వ్రాయబడింది, అనుదినము ఆమె చేసింది ఏంటి తెలుసా? మాటల చేత అతన్ని బాధించిందంట. అమ్మా, మాటలు మాట్లాడుకోవడానికి పనికొస్తాయి కదా, మాటలు కమ్యూనికేషన్ కోసం ఉంటాయి కదా. కానీ ఇక్కడ మాటలు, అనుదిన మాటలు అతన్ని బాధించి. దేవుని బిడ్డలారా, అనుదినము సాతాను నిన్ను బాధించాలని చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ దేవుడు నీకు అనుదినము సహాయం చేస్తాడు, ప్రతిదినము సహాయం చేస్తాడు. బికాస్ యు ఆర్ టెంప్టెడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నీకు నాకు శోధనలు ఉంటున్నాయి. అది నీ కుటుంబ పరంగా కానీ, పిల్లల విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, సమ్వేర్ అదర్ వీఆర్ బీయింగ్ అటాక్డ్ బై ద డెవిల్. సాతాను మనల్ని దాడికి మన పైకి వస్తున్నాడు అనుదినం. అందుకే దేవుడు అంటాడు, అనుదినము నీకు నేను సహాయం చేస్తా, అనుదినము నీకు సహాయం చేస్తా. సంసోను జీవితంలో అనుదినము శోధన వచ్చినప్పుడు సంసోను ఏం చేసుకోలేకపోయాడండి. విస్తారమైన బలం ఉంది, విస్తారమైన ఒక్కడు 400 నక్కలను పట్టుకొని నక్కకు నక్క తోకకు ముడిపెట్టి వాటికి అగ్గిపెట్టి వాటిని చంపినట్టుగా ఫిలిస్తీయుల పొలాలను నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో సాతాను దాడి ఎదుట నీ దగ్గర ఉండేటువంటి బలం కానీ, నీ జ్ఞానం కానీ, నీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, నీకున్నటువంటి ఏది కూడా ఫెయిల్ అయిపోయినటువంటిదిగా ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నా. నీ దేవుడు ప్రతిదినము నీ శోధనలో సహాయం చేస్తాడు. సాతాను ఎందుకు శోధిస్తాడు తెలుసా? 17వ వచనం చూడండి. 17వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. జడ్జెస్ 16:17. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అప్పుడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసింది. సాతాను ఏ రకంగా నీ పైన దాడి చేస్తాడు తెలుసా? నీ దగ్గర సాతాను ప్రతిరోజు ఏదో ఒక శోధన తీసుకొని వచ్చి, నా జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇవి పోవాలంటే ఇది చెయ్యి అని చెప్పేస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ హ్యాండ్ ఓవరింగ్ అవర్ బ్లెస్సింగ్స్ టు ద డెవిల్. సాతానుకు మన ఆశీర్వాదాలు ఇచ్చేసేటువంటి వ్యక్తులుగా మారిపోతాం మనం. ఇక్కడ సంసోనును దేవుడు ఎందుకోసం పెట్టాడు? ఒక న్యాయాధిపతిగా, ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయడానికి. ఇప్పుడు సంసోను ఏమంటున్నాడంటే, ఇట్లా చేస్తే నేను చచ్చిపోతానని చెప్తున్నాడండి. అంటే నన్ను చంపు అని ఆమెకు చెప్తుంటున్నాడు. నాకు అనిపిస్తుంది, బ్రతకాల్సిన సంసోను, ఇశ్రాయేలుల కోసం బ్రతకాల్సిన సంసోను, తను అనేక మందికి దీవెనకరంగా ఉండాల్సిన సంసోను ఏం చేస్తున్నాడండి?
డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నా సీక్రెట్ ఇదే, నన్ను నువ్వు చంపొచ్చు. తన దగ్గర ఉండే ఆశీర్వాదాలను తనే ఇంకొకరికి అప్పగిస్తున్నాడు. ఈ దినాన నీ జీవితంలో నీ దగ్గర మంచి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఈరోజు సాతాను చేతుల్లో పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? అనుదినం నీ జీవితంలో వచ్చేటువంటి శోధన. నీ దగ్గర మంచిగా డబ్బు ఉంది, ఇదైనా డబ్బు ఖాళీ అయిపోయింది, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు సాతాను దగ్గర పెట్టేశావు ఏదో ఒక కారణాన్ని బట్టి. అందుకే నీ జీవితంలో నువ్వు ఈ దినాన ఏదో ఒక సమస్య గుండా వెళుతూ ఈ వాక్యాన్ని వింటూ ఉండవచ్చు. బైబిల్లో వ్రాయబడింది, సాతాను దగ్గర సంసోను ఓపెన్ అయిపోయి చెప్తున్నాడు, ఇదిగో ఇది నా సీక్రెట్, నన్ను చంపేసేయి. ఎవరన్నా చెప్తారండి ఇలా చేస్తే నేను చచ్చిపోతానని ఒక సీక్రెట్ అని చెప్తారా? సంసోను చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? అనుదినము మాటల చేత అతన్ని బాధించిందంట. అనుదినము మాటల చేత. దేవుని బిడ్డలారా, మానవ జీవితములో మనిషికి భయంకరమైనటువంటి సమస్య ఏంటి తెలుసా? ఎవ్రీడే సాటన్ ఈజ్ అటాకింగ్ us. ఏదో ఒక రకంగా సాతాను మన జీవితాల్లో దాడి చేస్తున్నాడు. మన జీవితాలలో ఆ సాతాను కార్యాలు మనుషుల ద్వారానైనా, మన తలంపుల ద్వారానైనా, మన ఎదుట ఉండేటువంటి పరిస్థితుల ద్వారానైనా మనం అటాక్ చేయబడుతున్నాం. ఈరోజు ఆ పరిస్థితి కూడా నువ్వు వెళుతూ ఉంటే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ప్రతి దినము నీకు సహాయం చేస్తాడు. ఒక ప్రావర్బ్ ఉందండి, ఆ ప్రావర్బ్ నేను చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రావర్బ్. కిల్ యువర్ టెంప్టేషన్, అదర్వైజ్ ఇట్ విల్ కిల్ యూ. నీ శోధనను చంపేయి, లేకపోతే ఒక రోజు వస్తుంది ఆ శోధన నిన్ను చంపుతుంది. కిల్ యువర్ టెంప్టేషన్, అదర్వైజ్ ఎ డే విల్ కమ్ ద సేమ్ టెంప్టేషన్ విల్ కిల్ యూ. ఇఫ్ యూ డోంట్ కిల్ ద టెంప్టేషన్, నీవు నీ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క శోధనను చంపలేకపోతే ఒక రోజు వస్తుంది, అదే నీ పైన పగ తీర్చుకుంటుంది. సంసోను ఎంతో మందిని చంపేశా, ఈమె ఎంత అని అనుకున్నాడు, కానీ ఆమె దగ్గరే దొరికిపోయాడు, చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, సంసోను యొక్క బలహీనత ఏంటి తెలుసా? తనలో ఉండేటువంటి కోరికలు. ఏ శోధనకైనా ఎక్కడొక చోట ఒక లింక్ ఉంటుంది. ఏంటి తెలుసా? ఒక కోరిక, ఒక ఆశ, ఒక దుర్బుద్ధి ఎక్కడో నీలో పుట్టుతుందండి. ఏదో ఒక రకంగా పుట్టిస్తాడు సాతాను. అనుదినము నిన్ను నన్ను శోధిస్తాడు. ఇది నీకు నాకు అవసరమైంది ఏంటి తెలుసా? డబ్బు ఉంటే శోధన పోదు, లేదా నీ దగ్గర ఉండేటువంటి పలుకుబడిని బట్టి యూ విల్ నాట్ అవాయిడ్ యువర్ టెంప్టేషన్, ఆర్ యూ కెనాట్ ఎస్కేప్ యువర్ టెంప్టేషన్, ఆర్ యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ టెంప్టేషన్. నీకు కావాల్సింది అనుదినము నీ దేవుడు నీకు సహాయం చేయాలి. అందుకే బైబిల్లో యేసు ప్రభుని ఏ రకంగా చూపించారు తెలుసా? కేవలము రక్షకుడు, కాపరి మాత్రమే కాదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఎవరంట? మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడంట. ఏం చేస్తాడు ఆయన అంటే సమస్త విషయములలో మనవలే శోధించబడ్డాడు. 2024 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసు ప్రభు జీవితంలో ప్రతిరోజు ఉన్నటువంటిది ఏంటి తెలుసా? శోధన. ప్రతిరోజు ఉద్యోగమే కాదు, చెక్క పనే కాదు, ప్రతిరోజు పరిచర్య కాదు, ప్రతిరోజు ప్రజలు అతని దగ్గరికి వస్తుండగా సేవ చేయడం మాత్రమే కాదు, మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడంట. అన్ని విషయాలు. యేసు ప్రభుకు వచ్చింది 3 శోధనలే కాదు, ఆ కొండపైన అన్ని శోధనలు వచ్చేసాయి. అన్ని శోధనలో మనవలే శోధించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో అనుదినము సాతాను శోధిస్తున్నాడు కదా. ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పరిస్థితిలో నిన్ను శోధనకు గురి చేస్తున్నాడు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, నీ డబ్బు విషయంలో సమ్వేర్ ఆర్ అదర్ సాతాన్ ఇస్ టెంప్టింగ్ యూ. నిన్ను సాతాను శోధిస్తున్నాడు. నీ జీవితంలో నీకు ఈ ప్రధాన యాజకుడు అవసరం, యేసు ప్రభు అవసరం. ఎందుకు తెలుసా?
ధైర్యముతో ఆయన దగ్గరకు రండి. ధైర్యముతో దేవుని యొక్క కృపాసింహాసనం దగ్గర రండి. ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రభువా, నీవు శోధనలు జయించావు, ఈరోజు నాకు శోధనలు వస్తున్నాయి, నాకు ఈ యొక్క సాతాను సంబంధమైనటువంటి ప్రేరేపణలు కలుగుతున్నాయి, నాకేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి, ఇది చేయాలి అది చేయాలి, అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని నా మనసు ఎటుపడితే వెళ్ళిపోతుంది. ప్రభా, నేను నా కంట్రోల్లో లేను ప్రభా, దేవా నాకు సహాయం చేయి అని నీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, బైబిల్లో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నేను ఎప్పుడు చెప్తానండి, ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు మ్యాథమెటిక్స్ సరిగా రావనుకుందాం. మ్యాథమెటిక్స్లో 20 సార్లు ఫెయిల్ అయినటువంటి 10th క్లాస్లో రికార్డు సృష్టించిన వ్యక్తి దగ్గరికి వెళ్తానండి నేను? వెళ్ళను. ఎందుకు వెళ్ళానంటే 20 సార్లు ఫెయిల్ అయిపోయాడు, ఆయన ఏం సాయం చేస్తాడు నాకు? కానీ మ్యాథమెటిక్స్లో 100 out of 100 వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింటో చూసారా, అతని దగ్గరికి నేను వెళ్తాను. ఎందుకంటే అతడు మ్యాథమెటిక్స్లో విజయాన్ని సాధించాడు. నీ జీవితంలో అనుదిన సహాయం ఎందుకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడంటే, ఆయన ఒక్కడే శోధనలు జయించిన వాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన దేవుడు ఒక్కడే ప్రతి శోధనను జయించాడు. సాతాను ఏ శోధన తీసుకొని వచ్చినా ఆ శోధనను జయించాడు. ఇప్పుడు శోధింపబడు వారికి సహాయం చేయడానికి ఆయన చనిపోయలేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ప్రతి దినము నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో? ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ బై ద డెవిల్, సాతాను ధరను శోధించబడుతుండగా నీ ప్రధాన యాజకుడు నీ కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు శోధన గుండా వెళుతూ ఉంటే ప్రార్థనలో ఏకీభవించు. నా దేవుడు నీకున్నటువంటి ప్రతి శోధన నుంచి నిన్ను విడిపించి ఈ సంవత్సరం నిజంగా నీకు హ్యాపీ న్యూ ఇయర్గానే దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానము ద్వారా మరొక్కసారి మాతో మీరు మాట్లాడి ఉండగా వందనాలు. నీ దేవుడే నీకు సహాయము చేయును. అవును ప్రభువా, నీ సహాయము అనుదినము ప్రతిదినము మీరు మాకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నారు. దేవానికి వందనాలు. ఈ మాట విన్నప్పుడు ఎంత ధైర్యం ప్రభా, ఎంత ధైర్యం కలుగుతుంది నాయన. అనుదినము ప్రభా మనుషులు సహాయం చేయడానికి కష్టపడతారు ప్రభా, కానీ వాట్ ఎ గ్రేట్ హార్ట్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ us లార్డ్. మా పట్ల నీ హృదయం ఎంత గొప్పది ప్రభా, ఎంత గొప్పది నాయన, ఎంత ప్రేమ ప్రభా మేమంటే మీకు. దేవా, అనుదిన సహాయం మీరు చేయాలని ఇష్టపడుతున్నారు, అనుదిన సహాయం చేయాలని ఇష్టపడుతుంటున్నారు. దేవా, నీ వైపు మేము చూస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ప్రతిరోజు సాతాను ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానంలో మమ్మల్ని మా కుటుంబాల పైన దాడి చేయాలని చూస్తూ ఉండగా, దేవాని పాదాల దగ్గర పడి అడుగుతుంటున్నాం ప్రభా, యేసు నామమందు ప్రతి శోధనలో మాకు జయముండును గాక. ప్రతి సాతాను శక్తుల యొక్క శోధనలు తొలగిపోవునుగాక. ఇద్దరు ముగ్గురు భూలోకాలు ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తానని సెలవిచ్చావు. దాన్ని ఎవరు ఏ శోధన గుండా వెళుతూ ఉన్నా మేమందరం కలిసి అడుగుతున్నా, ప్రతి శోధనలో నుంచి మేము తప్పించబడుదుముగాక, కాపాడబడుదుముగాక. ప్రతి శోధనలో మాకు జయము కలుగునుగాక. మమ్మల్ని బట్టి కాదు ప్రభా, మీ యొక్క కృపను బట్టి, మీ సన్నిధిని బట్టి, మీరు ప్రధాన యాజకుడు కాబట్టి అడుగుతుంటున్నారు. Let we live a victorious life in every temptation, O God. ప్రతి శోధనలో విజయోత్సవముతో మేము జీవించుదుముగాక. ప్రతి సాతాను సంబంధమైన అలవాట్లు తొలగిపోవునుగాక. అది ఎలాంటి అలవాటైనా, ఎంత కాలం నుంచి ఉన్న అలవాటైనా ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగివచ్చునుగాక. ఆ అలవాటును తెచ్చే దురాత్మను ఇప్పుడు బంధిస్తూ ఉంటున్నాను. Let your people be free indeed in Jesus name. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి, సందేశమును బట్టి, మీ ఆత్మను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.
మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.